నమస్కారం ఫ్రెండ్స్. మనమందరము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి గురించి 99% డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కన్నా భారీ స్థాయిలో పతనమైంది, పతనం అవుతూనే ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కన్నా రెట్టింపు వేగంతో కూలిపోతుంది జిల్లా రియల్ ఎస్టేట్. దీని గురించి అసలు డిస్కషనే లేదు. చిన్న జిల్లాలు లేదా పెద్ద మండలాలు వీటన్నిటినీ జిల్లా కేంద్రాలుగా మారుస్తూ ఒక కలెక్టరేట్ ఆఫీస్ని పెట్టి వాటిని ఏ అర్హత లేకుండా జిల్లా కేంద్రాలుగా మలిచి ఆ జిల్లా కేంద్రాల చుట్టుముట్టున్న అగ్రికల్చర్ ప్రాపర్టీస్ని, బీడు భూముల్ని, బంజరు భూముల్ని ఒక ప్రైమ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్గా ఒక 2 years హైదరాబాద్ కన్నా ఎక్కువ బిజినెస్ జిల్లా అంటే జిల్లాలు ప్రకటించడం ద్వారా ఆ జిల్లా కేంద్రాల చుట్టుముట్టు జరిగింది. మీరు గమనించండి, హైదరాబాదు రూరల్ అంటే సబర్బన్ కన్నా ఒక 10 రెట్లు ఎక్కువ కొత్త జిల్లా కేంద్రాల్లో ఆల్రెడీ ఉన్న జిల్లాల చుట్టుముట్టు బిజినెస్ జరిగింది. ఇది 2 ఏళ్ళు మాత్రమే జరిగింది. కేసీఆర్ అంటే లాస్ట్ 2 yearsలో ఇది పతనం కావడం కూడా మొదలైంది. జిల్లాలు ప్రకటిస్తారు అన్నప్పుడు బూస్ట్ అయిన బిజినెస్ కలెక్టరేట్ ఆఫీసు అయిన తర్వాత డౌన్ కావడం స్టార్ట్ అయింది. అంటే దీని మధ్యలో భారీగా లావాదేవీలు జరిగాయి. అసలు ఎవరూ ఊహించని ధరల్లో జిల్లా కేంద్రం చుట్టుముట్టు భూములు సడన్ కమర్షియల్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. అంటే బర్లు గొర్రెలు తిరిగే భూములు, తుమ్మ చెట్లు, యాప చెట్లు, కానుగ చెట్లు మాత్రమే కనిపించే భూములు చెరువుల్లో తుంగ చెట్లు అంటే తుంగగడ్డి మాత్రమే పండే ఏరియాలు కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ అయిపోయాయి. తుంగగడ్డి అంటే జనరలీ చెరువు పక్కన, చెరువు లోపల పెరుగుతూ ఉంటుంది. కొన్ని చెరువులు ట్యాంక్ బండ్లు అయిపోయినాయి. కొన్ని చెరువులు జిల్లా ట్యాంక్ బండ్లు అని పేరు పెట్టేశారు. అంటే హైదరాబాదులో ట్యాంక్ బండ్ ఎట్లనో జిల్లా కేంద్రాలలో ప్రతి జిల్లాకు ఒక ట్యాంక్ బండ్.
ఆ ట్యాంక్ బండ్ కింది ప్రాంతాలు, పక్క ప్రాంతాలు హ్యాబిట్స్, ఖైరతాబాద్లు, అమీర్పేట్లు అయిపోతున్నాయి, ఇక అయిపోతాయి అనే విధంగా బిల్డప్, హైప్ జరిగింది. నాకు అందుతున్న సమాచారం ఏమంటే ఓఆర్ఆర్ పై ఎంత బిజినెస్ జరిగిందో దానికి 10ంతల బిజినెస్ జిల్లా కేంద్రాల 5 నుంచి 10 కిలోమీటర్ జోన్లలో జరిగింది. జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లాలు అనౌన్స్మెంట్ అయ్యే సరికే వందల వేల ఎకరాలు సమీకరించుకొని లేఅవుట్లుగా మార్చడానికి అప్రూవల్స్ కోసం కూడా అప్లికేషన్లు పెట్టేసిండ్రు. అంటే ముందస్తు సమాచారంతో బీడు భూములు భయంకరమైన చౌక ధరకు కొని ఆ తుమ్మ చెట్లు అవన్నీ కొట్టించేసి దాన్ని బొగ్గుగా మార్చి అవి అమ్ముకొని ఆ తుమ్మ చెట్లు మొలిచే భూములలో 4 రాళ్ళు బాతి ఒక కాలనీ ఆర్చ్ పెట్టి దాంట్లో కూడా కమర్షియల్ ప్లాట్స్ పెట్టి భారీగా అమ్మకం జరిగింది. ఈ ఉచ్చులో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు చాలా మంది ఒక మోస్తారు రియాల్టర్స్ జిల్లాలకు పోయి ఒక పెద్ద రియాల్టర్గా మారిపోయింది. అంటే ఇక్కడ ఒక ఎకరా 2 ఎకరాలు కొంటాడు, అక్కడ పోయి 10 ఎకరాలు కొని ఒక పెద్ద లేఅవుట్ ఓనర్గా మారిపోయాడు. ఎవరు బల్క్లో ల్యాండ్ కొని బల్క్లో ల్యాండ్ అమ్మలేదు. జిల్లాలలో నేను మాట్లాడుతున్నాను. ప్రతి బల్క్ ల్యాండ్ ఓనరు అది అలాగే పెట్టుకొని లేఅవుట్లకు పర్మిషన్స్ కోసం పెట్టుకున్నాడు. చాలా మందికి లేఅవుట్ పర్మిషన్ దొరికినాయి. చాలా మంది మీరు నమ్ముతారో లేదో జిల్లా చుట్టుముట్టు ఇంకా హైదరాబాద్ చుట్టుముట్టు ఫామ్ ల్యాండ్స్ దొరుకుతాయి, కానీ జిల్లాల చుట్టుముట్టు ఖచ్చితంగా అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్స్గా మారటానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. అక్కడ కమర్షియల్ ప్రాపర్టీస్, రెసిడెన్షియల్ ప్లాట్స్ తప్ప ఫార్మ్ ల్యాండ్స్ లేవు. ఎక్కడ ఉట్టి అగ్రికల్చర్ తప్ప ఏం లేదు, బీడు భూములు తప్ప ఏం లేవు, చౌడు భూములు తప్ప ఏం లేవు అన్న చోట కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్, నో ఫార్మ్ ల్యాండ్స్. అంటే హైదరాబాద్లో ఇనబడని టర్మ్స్ కూడా జిల్లా కేంద్రాలలో 2 ఇయర్స్లోనే వినబడ్డాయి అన్ని. చాలా జిల్లా కేంద్రాల మెయిన్ రోడ్లపై అపార్ట్మెంట్ కోసం పర్మిషన్ కూడా, అంటే G+5, G+4 ఎందుకు అని అడిగితే కలెక్టరేట్ అయితే ఇక్కడ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వస్తారు, వాళ్లకు రెంట్ల కోసం ప్రాపర్టీస్ లేవు కనుక G+4, G+3 అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇది 2 ఏళ్ళు ఎంత ఫాస్ట్గా మూవ్ అయిందంటే అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని, అంటే అక్కడున్న ఫండ్స్ని మొత్తం జిల్లా కేంద్రాలకు డైవర్ట్ అయింది.
హైదరాబాద్లో జీవన భృతి కోసం వచ్చిన కూలీలు కూడా దెబ్బకు లేఅవుట్ ఓనర్స్ అయిపోయింది. అంటే తిండి లేక ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్కు వచ్చిన చాలా మంది లేబర్ క్లాస్ వాళ్ళు లేఅవుట్ ఓనర్స్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక వింత జరిగింది. లేఅవుట్లకు చేసిన ఖర్చు, బిల్డింగ్ అప్రూవల్స్ తీసుకొని బిల్డింగ్స్ స్టార్ట్ చేసి అవి కంప్లీట్ అయ్యే లోపలే ఈ ట్రెండ్ మారిపోయింది. అంటే చాలా మంది లేఅవుట్లు వేసి ఎట్టి పరిస్థితిలో డెవలప్ అయినాకనే అమ్ముదామని తీర్మానం చేసుకొని కూర్చున్న వాళ్లకు ఇప్పుడు ఆ ప్లాట్లను మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్గా చేయడము అసాధ్యంగా మారింది. అంటే ఈ జిల్లా కేంద్రాలు, ఈ కలెక్టరేట్లు ఇవన్నీ రియల్ ఎస్టేట్ కోసం జరిగిన తంతు అని 2 ఏళ్లలో రూరల్ ఏరియాలో అర్థమైపోయింది. ఇక్కడ ఒక వింత జరిగింది. ఈ జిల్లా కేంద్రాలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హైదరాబాద్ వాసులు. ఎందుకంటే జిల్లా చుట్టుముట్టు వాళ్లకు ఆ ప్రైజెస్ చూడంగానే కోపం వచ్చేసింది. 400-500 గజం లేని స్థలాలు 10,000కు చెప్తున్నారు. 10,000, 15,000, 20,000 గజం. 400-500 ఉన్నది 10,000, 15,000, 20,000. అంటే ఈ హైప్ చూసి చాలా మంది లేఅవుట్ ఓనర్స్ అయిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో మోస్తారుగా ఒక కోటి రూపాయలు ఉన్నాయని కూడా ఒక లేఅవుట్ ఓనర్ అయిపోయాడు. ఇక్కడ ఒక ఫ్లాట్ కొనే బదులు అక్కడ ఒక 2 ఎకరాలు కొని 40 లక్షలు 50 లక్షలకు ఎకరా కొని దాన్ని లేఅవుట్గా చేసి లేఅవుట్ ఓనర్ అయిపోయాడు. చాలా మంది ఓనర్స్ అయిపోయారు అక్కడ. కానీ చాలా మంది కక్కుర్తి పడ్డారు. ఈ ఎకరాలను సడన్గా గజాలుగా మార్చి పేపర్ల మీద కోటీశ్వర్లు అయిపోయింది. పేపర్ల మీద ప్లాట్లు అమ్ముదాము అని పోతే ఆ జిల్లా వాసులు కొంటలేరు. మరి హైదరాబాద్ వాసులను ఆకర్షిద్దామంటే ఆ జిల్లా వాస్తవ్యులు అయితే మాత్రమే ఆ జిల్లాకు వస్తారు. అంటే ఒక ఇల్లు కట్టుకొని అక్కడనే దూరంలో ఏదో ఊర్లో వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ చూసుకుంటూ ఉందామనే వాళ్ళే అక్కడ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే నేటివిటీ ప్రాబ్లం వచ్చేసి ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో బాగా ధరలు పెరిగిపోయాయని సర్కారు యొక్క చర్యలను నమ్మి కొత్త జిల్లాలకు వలస వెళ్ళిన కొత్త రియాల్టర్ను మొత్తం వాషౌట్ అయిపోయారు. చాలామంది జిల్లా కేంద్రం అని ప్రకటించగానే 60 లక్షలు 80 లక్షలు ఎకరాకు కొని హోల్డ్ చేసి పెద్ద లేఅవుట్ అవుతుంటే, అంటే కమర్షియల్ వాల్యూ వచ్చినాక దాన్ని అమ్మేద్దామని కూర్చున్న వాళ్ళు గత 1.5-2 ఇయర్స్గా 1 కోటి 2 కోట్లు 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి అటు ప్లాట్లు చేయలేక దాన్ని అగ్రికల్చర్గా వాడుకోలేక వెయిట్ చేసుకుంటూ అసలు జిల్లా కేంద్రాలు అని ప్రకటించగానే వచ్చిన హైపు సడన్గా 2 ఏళ్లలో మొత్తం ఎట్లా మారిపోయింది.
అంటే వాళ్ళకే అర్థమైతలేదు. ఈ హైదరాబాదులో జరగని వింత జిల్లా కేంద్రాల్లో జరిగినట్టే జరిగి అందరినీ ఇరికిచ్చి అసలు ఎవడు లాభపడుతున్నాడు, అసలు ఎవడు కొనమన్నాడు, ఎందుకు వచ్చాము, ఎందుకు కొన్నాము అంటే కొన్నోనికి అర్థమైతలేదు అసలు ఏం జరిగిపోయిందని. జరిగిపోయింది ఘటన. హైదరాబాదులో తమ ప్రాపర్టీస్ లిక్విడేట్ చేద్దామంటే హైదరాబాద్ కుప్పకూలుతుంది. హైదరాబాదులో కొన్ని ప్రాపర్టీస్ అమ్మి అక్కడ అంటే ఇక్కడ ఒక 1000 గజాలు అమ్మి అక్కడ ఒక 2-3 ఎకరాలు కొన్నోళ్ళు ఉన్నారు. అంటే నెక్స్ట్ అది 3 ఎకర్స్ లేఅవుట్ అయిపోతే ఇక వాళ్ళు ఎక్కడో ఉంటారని ఊహ. ఇక్కడ అమ్మి అక్కడ కొంటే అక్కడ పడడం మొదలైంది. పోనీ ఇక్కడ ప్రాపర్టీస్ ఏమన్నా ఆశాదాయకం అంటే హైదరాబాద్ పడడం మొదలైంది. అంటే 2 చోట్ల అమ్మినందుకు శిక్ష, కొన్నందుకు శిక్ష. ఇప్పుడు హైదరాబాదులో ఆర్ఆర్ఆర్ లోపల బయట కూడా ఇలాంటి వింత జరుగుతుంది. ఎకరాలను గజాలుగా మార్చడం అంటే ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, పెద్ద బిట్స్గా లేఅవుట్లుగా మార్చడం కానీ, ప్లాట్స్గా మార్చడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవి ఏండ్లుగా బీడుబడున్న గజాలుగా మారి ప్లాట్లుగా మారి డిటిసిపి కింద అప్రూవల్ వస్తే ఏదో రోజు దీనికి డిమాండ్ వస్తుంది అని ఆగి ఉంటారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన ఘటన జరుగుతుంది తెలంగాణలో. ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఎకరాలు గజాలుగా మారి వెయిట్ చేస్తుంటే జిల్లా కేంద్రాలలో ఇవే ఎకరాలు స్క్వేర్ ఫీట్గా మారిపోతున్నాయి. అంటే అపార్ట్మెంట్ రేట్లు, ఫ్లాట్ రేట్లు. ఇక్కడ గజాల ప్లాట్లు పోయి సడన్గా అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయిపోయి ఎకరాలు కాస్త ఎస్ఎఫ్టీగా మారిపోతున్నాయి. అసలు ఈ ట్రెండ్ చూసి హైదరాబాదే భయపడింది. ఎకరాలు స్క్వేర్ ఫీట్గా మారిపోయింది. రోడ్డు పక్కనంతా సడన్గా ఎస్ఎఫ్టీ కల్చర్, యార్డ్ కల్చర్ కాదు, ఎస్ఎఫ్టీ కల్చర్. ఎందుకు? ప్రతి ఒక్కటి ట్రిపుల్ స్టోరీ బిల్డింగు, ప్రతి ఒక్కటి కిరాయి ఇవ్వడానికి ఫ్లాట్లు. అంటే ఇండిపెండెంట్ హౌస్ అనే కాన్సెప్ట్ పోయి రూరల్లో కూడా ఫ్లాట్ కల్చర్ వచ్చేసింది. చాలా మంది చీప్గా దొరుకుతున్నాయని ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఫ్లాట్లు 18 లక్షలకు 20 లక్షలకు ఇట్లా కొనేసిండ్రు రూరల్లో. జిల్లా కేంద్రాల చుట్టుముట్టు అపార్ట్మెంట్ అంటే ప్రీ లాంచ్ కింద కొన్నోళ్ళు ఉన్నారు. 20 lakhs 25 lakhs ఫ్లాట్లు. ఎందుకంటే రేపు రెంట్కి ఇస్తే ఏం లేదన్నా 12,000 15,000 వస్తాయని ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దిక్కు ఉండదు, తప్పకుండా తీసుకుంటారని హౌసింగ్ లోన్స్ అప్లై చేసి ఫ్లాట్లు కొన్నాడు. అంటే హైదరాబాద్కి 10 రెట్లు పెరిగిన ఈ రూరల్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏముంది అని ఎవ్వరూ ఎంక్వైరీ కూడా చేస్తలేరు. కేసీఆర్ మైకు పట్టుకొని ఎకరా ₹1,00,00,000 అని హైదరాబాద్ చుట్టూ చెప్పి అసలు జిల్లా కేంద్రం కావడానికి ఏ అర్హతలు లేని మండల కేంద్రాలను జిల్లాలుగా చేసి చుట్టుముట్టు 5-10 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్
యథేచ్ఛగా 6 నెలల్లో వారు వీరు వీరు వారైపోయే స్టేజ్కు తీసుకొని వచ్చి ఇంకో సంవత్సరం గడిచితే దాని ఊసే లేని దౌర్భాగ్యపు స్థితికి ఇప్పుడు లేఅవుట్ ఓనర్సు, సోకాల్డ్ రియాల్టర్స్, అక్కడ బ్రోకర్స్ కూడా ఎక్కువైపోయింది. లేఅవుట్లు కాగానే ప్రతి ఒక్కరు తెల్ల చొక్కా వేసుకొని వాళ్ళే రియాల్టర్స్, వాళ్ళే బ్రోకర్స్. అంటే హైదరాబాద్ ట్రెండ్ కొన్ని నెలలలో పాకి సంవత్సరం తర్వాత దానికి ఊసే లేకుండా పోయింది. మరి ఈ రూరల్ రియల్ ఎస్టేట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ప్రస్తుతానికి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఎందుకుంది? జిల్లా కేంద్రాలు ఏమైనాయి? జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ఎలా పనిచేస్తున్నాయి? ఇప్పుడు ఆ జిల్లా కేంద్రాల ఇంపార్టెన్స్ అలాగే ఉందా? ఎవరు ప్రశ్నిస్తారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ 80% కింద పడిపోయింది. అప్పుడు పలికిన రేట్లకు ఇప్పటికీ నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. జిల్లా కేంద్రాల నుంచి పెట్టుబడులు హైదరాబాద్ వైపు రావాలని ఊళ్ళూరుతున్నా అక్కడ ధరలు 50% కూడా వాళ్ళకు, అంటే కొన్న ధరలకు 50% కూడా ఇప్పుడు వాళ్ళకి దక్కుతలేదు అమ్ముదామంటే. మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం గురించి బాగా మాట్లాడుకుంటాం, అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ సైలెంట్గా ఉండిపోయిన ఈ కొత్త జిల్లాలు, పాత జిల్లా కేంద్రాల చుట్టూ జరిగే రియల్ ఎస్టేట్ భయంకరంగా దెబ్బతింది అని ఎవరు డిస్కస్ కూడా చేయడానికి ఇష్టపడుతుంది. ప్రతి మనిషి ఆశపడడానికి కొన్ని ప్రాక్టికల్ పారామీటర్స్ ఉంటాయి. మైక్ పట్టుకొని చెప్పగానే పరుగులు పెట్టి అక్కడ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఏం లేదు. అక్కడ ఒక కలెక్టరేట్ ఆఫీస్ వస్తుంది అనగానే ఇంత భారీ స్థాయిలో స్కామ్ జరగడం ఇది మన తెలంగాణకే దక్కి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేఅవుట్ ఓనర్స్ కానివ్వండి, ఆ పతనం చూసి అగ్రికల్చర్ ల్యాండ్స్గా దాన్ని ఉండనిస్తేనే బాగుండేమో అనే స్థితికి చేరుకోవడానికి ప్రభుత్వ పిలుపే కారణము. దయచేసి అందరూ ప్రభుత్వ పిలుపులను ఆచితూచి ఇన్వెస్టిగేట్ చేసి మరి దానిపై పెట్టుబడులు పెడతారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.